హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా బ్లాగ్ ఏంటని చెప్పేసి. అవునండి, సో అదే ఇవాళ బ్లాగ్ యాడ్సెన్స్ గురించి. సో నాకు రీసెంట్గానే గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. సో మానిటైజేషన్ అయిపోయింది, 3 months అయిపోయింది కదా. సో మళ్ళీ నాకు వెరిఫికేషన్ కాల్ అనేది జరిగింది. సో వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చిందండి. సో గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ వచ్చింది. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎంటర్ చేస్తే మన మానిటైజేషన్ ఇంకా క్లియర్ అయిపోయినట్టే. పిన్ రావడం వల్ల ఇంకా మన మానిటైజేషన్ అయితే క్లియర్ అయిపోయిందండి. సో ఇప్పుడు మన ఛానల్ ఇంకా జెన్యూన్ అనేసి, సో ఫేక్ కాదు అనేసి ఒక క్లారిఫికేషన్ కోసం ఇంకా ఛానల్ వెరిఫికేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. సో ఆల్రెడీ 3 months బ్యాకే మానిటైజేషన్ అయితే అయిపోయింది. బట్ ఇంకా ఇప్పుడు వెరిఫికేషన్ అనేది కూడా ఫుల్ ఆఫ్ కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఎంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ వల్లే ఈ పిన్ వచ్చేంత వరకు కూడా నేను సక్సెస్ అయ్యాను. సో పిన్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటారని నాకు అసలు తెలీదు. సో పిన్ వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. సో నేను పిన్ రాలేదని చెప్పి చాలా రోజుల నుంచి టెన్షన్ పడుతున్నాను. ఎందుకు నా ఛానల్కి పిన్ రాలేదు, సో మానిటైజేషన్లో ఏమైనా ప్రాబ్లం అయిందా, సో వెరిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్గా ఇవ్వలేదా, ఏం మిస్టేక్ జరిగింది, ఎందుకు నాకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ రాలేదు చెప్పి చాలా టెన్షన్ అయ్యాను. బట్ నాకు ఒక శ్రీశైలం వెళ్ళాం కదా, సో బిఫోర్ డేనే నాకు మెయిల్ వచ్చింది. ఇంకా నా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎంటర్ చేయమని చెప్పి, దట్ మీన్స్ నా ఒరిజినల్ ఐడి అంటే ఏదో ఒకటి, ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, ఓటర్ ఐడి, ఏదో ఒకటి ఒరిజినల్ ఐడి అప్లోడ్ చేయమని చెప్పారు. సో అవన్నీ కూడా అప్లోడ్ చేసేసాను. సో అప్లోడ్ చేసిన 3 to 4 daysకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందండి. సో ఈ పిన్ కూడా నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది. ఇంకా మెయిల్ వచ్చిన వెంటనే ఈ పిన్ కూడా ఎంటర్ చేసేసాను. సో ఆ పిన్ కూడా ఎంటర్ చేశాను కదా, అవి కూడా నేను లాస్ట్లో వీడియో క్లిప్పింగ్స్లో యాడ్ చేశాను. అవి కూడా మీకు యూజ్ అవుతాయని చెప్పేసి. అండ్ యూట్యూబ్ చాలా రోజుల నుంచి స్టార్ట్ చేసి ఇంకా మానిటైజేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే యూట్యూబ్ చేయడం అన్నది చాలా చిన్న విషయం కాదు. సో ఇలా సక్సెస్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా త్వరగా సక్సెస్ రావాలని చెప్పి హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చేసినప్పుడు కూడా మనకి ఒక గుర్తింపు, వ్యూస్ రాకపోవడం వల్ల, మళ్ళీ మానిటైజేషన్ అవ్వకపోవడం వల్ల చాలా బాధగా అనిపిస్తుంది కదా. బట్ ఇప్పుడు అందరికీ కూడా త్వరగా మానిటైజేషన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మానిటైజేషన్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది అనేసి నాకు తెలుసు కదా. సో మీరు కూడా అలానే హ్యాపీ ఫీల్ అవ్వాలనేసి నేను హార్ట్లీ కోరుకుంటున్నాను. అండ్ ఇంకా నేను తమిళలో చెప్పాను కదా యూట్యూబ్ గురించి చిన్న చిన్న టిప్స్ మీకోసం అని చెప్పేసి. అది ఏంటంటే చాలా చిన్న విషయాలే అండి. యూట్యూబ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం కాపీరైట్ పడకుండా చూసుకోవాలి. కాపీరైట్ పడకుండా చూసుకోవడం మనకి ఎలా అవుతుంది అనుకుంటారేమో కదా. సో లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూవీ సాంగ్స్ని మాత్రం యాడ్ చేయకండి. ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే మాత్రం 6 seconds మాత్రమే యాడ్ చేయండి. ఇంకా షార్ట్స్ పాలసీ అంటే షార్ట్స్కి మనం ఎటువంటి సినిమా సాంగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. బట్ సీరియల్ సాంగ్స్ని మాత్రం మ్యాక్సిమం వాడుకోకుండా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే సీరియల్ సాంగ్స్కి స్ట్రైక్ పడే ఛాన్స్ కూడా ఉందండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు జరిగింది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఈ తరం ఇల్లాలు ఉంది కదండి జీ తెలుగులో. సో ఆ సీరియల్ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఆ సీరియల్ అన్న కూడా నాకు చాలా ఇష్టం. సో ఒక అంటే నా వీడియోస్కి, నా ఫొటోస్కి నేను ఆ సాంగ్ని యూజ్ చేసుకున్నాను. బట్ నాకు అప్పుడు జీ తెలుగు వాళ్ళు యూట్యూబ్కి ఆ షార్ట్కి స్ట్రైక్ వేశారు. సో స్ట్రైక్ వేశారు కదా అని నాకు చాలా భయం వేసిందండి. ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వదేమో అని చెప్పేసి. బట్ నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తే ఒక స్ట్రైక్ పడితే ఏం కాదు, 3 strikes పడకూడదు. 3 strikes పడ్డాయంటే మాత్రం ఛానల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంకా స్ట్రైక్స్ పడకుండా చూసుకోండి. ఈ స్ట్రైక్ అనేది మీకు 90 daysలో వెళ్ళిపోతుంది, ఏం కాదని చెప్పారు. సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్కే స్ట్రైక్ పడింది, అండ్ 90 daysకి వెళ్ళిపోయింది కూడా. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నాను, స్ట్రైక్స్ ఏం లేవు. అండ్ కొన్ని వీడియోస్కి నాకు స్టార్టింగ్లో తెలియదండి ఇంకా కాపీరైట్స్ అవన్నీ పడకుండా చూసుకోవాలని చెప్పేసి. అప్పుడు నేను ఏంటంటే కొన్ని వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేసేదాన్ని, లాంగ్ వీడియోస్కి. సో అలా మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల నాకు కాపీరైట్స్ పడ్డాయి. సో అలా కాపీరైట్స్ పడ్డ వీడియోస్ కూడా నేను డిలీట్ చేసేసుకున్నాను. సో ఆ కాపీరైట్స్ పడ్డ వీడియోస్కి నాకు అమౌంట్ ఏం రాదని చెప్పేసి డిలీట్ చేసేసుకున్నాను కొన్ని వీడియోస్ మాత్రం. అండ్ ఇంకా నేను చెప్పబోయే కొన్ని టిప్స్ ఏంటంటే, ఇంకా మీరు కూడా అంతే అండి, లాంగ్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా బాగా పెడుతూ ఉండండి. మనకి లాంగ్ వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే మనకి వాచ్ అవర్ అనేది మూవ్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్ వల్ల మాత్రమే మూవ్ అవుతుంది. మనకి షార్ట్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. షార్ట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు, అది మెయిన్.
బట్ మనకి లాంగ్ వీడియోస్ వల్ల కూడా సబ్స్క్రైబర్స్ వస్తారండి మనకి వైరల్ అయినప్పుడు. సో నాకు దేవుడి దయ వల్ల ఒక షార్ట్ అయితే 1.3 మిలియన్ వెళ్ళిపోయిందండి, వెంకటేశ్వర స్వామి షార్ట్. సో ఆ షార్ట్కి నాకు 7,000 సబ్స్క్రైబర్స్ ఆగపోకుండా వచ్చారు, అదొకటి నాకు మెయిన్. సో లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మనకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనకి 4,000 అవర్స్ అయిన తర్వాతే మానిటైజేషన్ అవుతుంది, అండ్ 3,000 అవర్స్కి కూడా మానిటైజేషన్ చేసుకునే ఛాన్స్ ఉందండి ప్రజెంట్. మనం లాంగ్ వీడియోస్ పెట్టడం వల్లనే మనకి 3,000 అవర్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మనము షార్ట్స్ పెట్టామనుకోండి 4 మిలియన్ వ్యూస్ రావాలండి విత్ ఇన్ 3 మంత్స్లో. 3 మంత్స్లో మనకి 4 మిలియన్ వ్యూస్ రాకపోతే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో 4 మిలియన్ వ్యూస్ అనేది 3 మంత్స్లో చాలా కష్టం అండి. ఇంకా మనము నక్కతోకం తొక్కి వస్తే తప్ప అది అవ్వదు. ఒకవేళ మనకి బై లక్ కలిస్తే మాత్రం అవుతుంది, లేకపోతే చాలా కష్టం అండి. అదే మనము లాంగ్ వీడియోస్ కూడా డైలీ ఒకటి లేకపోతే డైలీ పెట్టడం చాలా కష్టం లేండి. వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ పెట్టండి ఈజీగా. నేనైతే ఇప్పుడైతే వీక్లీలో 2 లాంగ్ వీడియోస్ కంపల్సరీ పెడతానండి. సో దాని వల్లనే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత కూడా కొంచెం అమౌంట్ వచ్చేది లాంగ్ వీడియోస్కి. షార్ట్స్కి ఏం రాదు, షార్ట్స్కి పైసలు మాత్రమే వస్తాయి. కొంచెం ఏదో ఒక $1 వచ్చిందంటే మాత్రం అది లాంగ్ వీడియోస్కి మాత్రమే వస్తుందండి. ఇది మనం చాలా మైండ్లో పెట్టుకోవాలి. మనం డైలీ ఒక షార్ట్ మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారండి. షార్ట్స్ వల్ల మనకి రీచ్ ఉంటుంది. సో మెయిన్ మనము రీచ్ కోసం అనేసి షార్ట్స్ పెట్టాలి. అండ్ లాంగ్ వీడియోస్ మాత్రం వీక్లీ 1 or 2 వీడియోస్ కంపల్సరీ పెట్టండి. ఇంకా ఇంట్లో మనకి ఎవరైనా పనులకి హెల్ప్ ఉన్న వాళ్ళు, కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళైతే 2 డేస్కి ఒక లాంగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి. త్వరగా వాచ్ అవర్ పెరుగుతుంది అండ్ మానిటైజేషన్కి కూడా త్వరగా ఎలిజిబుల్ అవుతారు. సో నేనైతే ఇది తెలుసుకున్నానండి యూట్యూబ్లో. బట్ నేను స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు కూడా 1 వీక్ వరకు కూడా గ్యాప్ ఇవ్వలేదు. సో మెయిన్ అంత కష్టమైనా కూడా మనము వీక్లీలో 1 వీడియో పెట్టుకుంటే లాంగ్ వీడియో చాలు. అండ్ 2 వీడియోస్ అయితే నేను మస్ట్ అండ్ షుడ్గా వీక్లీలో 2 వీడియోస్ పెడతానండి. అంతకు మించి కూడా ఎక్కువ పెట్టడం కష్టం, ఎందుకంటే ఇంకా వీడియో నేనే షూట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మానిటైజేషన్ వీడియోలో కూడా ఇది చెప్పాను కదా, వీడియో షూట్ నేనే చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ చేసుకోవాలి, థంబ్నెయిల్ చేసుకోవాలి. ఇన్ని చేసుకునేసరికి నాకు 3 డేస్ ఈజీగా పడుతుందండి. మళ్ళీ ఇంట్లో నాకు ఇంకా సపోర్టివ్ లేడీ ఎవరు ఉండరు. సో నేనే అన్నీ చూసుకోవాలి. సో ఇంటి పనులు, మా బాబు పనులు, స్కూల్కి వెళ్ళి రావడం, ఇన్ని పనులు చూసుకుంటూ కూడా మళ్ళీ యూట్యూబ్ చేసుకుంటూ ఉంటాను. సో అందుకోసం అనేసి నేను ఎక్కువ రిస్క్ తీసుకోనండి. ఎక్కువ రిస్క్ తీసుకున్నామంటే మనం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నైట్ టైమ్స్ మనం ఎక్కువగా మేల్కొని ఈ ఎడిటింగ్లు ఇవన్నీ చేసుకోవడం వల్ల మన ఐకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇది కూడా మనం రిమైండ్ చేసుకోవాలి. ఎక్కువ రిస్క్ తీసుకోకండి. వీక్లీలో 2 వీడియోస్ పెడితే చాలు, లేకపోతే 3, అంతకు మించి అవసరం లేదండి. ఇంకా మన కంటెంట్ అంటారా, కంటెంట్ గురించి ఆ యూట్యూబ్ వాళ్ళకి తెలియాలండి. మంచి మంచి కంటెంట్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెడితే వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తాయి. పిచ్చి పిచ్చి కంటెంట్ పెడితే మాత్రమే వ్యూస్ బాగా వస్తాయని నాకు అనిపిస్తుంది. బట్ అది రియల్లో ఫేకో నాకు తెలీదు, ఎందుకంటే నేను చాలా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉన్నాను. బట్ వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. బట్ నాకైతే ఒకేసారి 2 లాంగ్ వీడియోస్ వైరల్ అయ్యాయండి. దానివల్ల నాకు మానిటైజేషన్ అయిపోయింది. మీషో వీడియో అండ్ ఇంకొకటి వచ్చేసి మోనాలిసా బీడ్స్ వీడియో, ఈ 2 కూడా ఒకేసారి వైరల్ అయిపోయి 3,000 అవర్స్ ఫట్ఫటా అయిపోయాయి. అండ్ దాని తర్వాత 1 వీక్కే మళ్ళీ 4,000 అవర్స్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి షార్ట్కి. సో అప్పుడు నాకు 7,000 సబ్స్క్రైబర్స్ ఆగకోకుండా వచ్చారు. సో అదొక ప్లస్ పాయింట్. సో అలా మనకి ఎప్పుడో ఒకసారి క్లిక్ అవుతుందండి. సో ఆ టైం వచ్చేంత వరకు కొంచెం అంత ఓపిక పట్టి వెయిట్ చేయాలి. బట్ సక్సెస్ అనేది త్వరగా రాదు యూట్యూబ్లో. కొంతమందికి వస్తుందండి, అది వాళ్ళ లక్ అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మాధవి గారు, ఆల్ ఇన్ వన్ మాధవి గారు. సో అలా కొంతమందికి మాత్రమే, అమ్ము బ్లాగ్స్, అలా కొంతమందికి అంటే వాళ్ళ వాయిస్ కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అలా ఉంటుంది కదా, అలా. ఇంకా చాలామందికి కూడా 2 years 3 years ఉన్న వాళ్ళకి కూడా మానిటైజేషన్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండి. సో వాళ్ళకందరికీ కూడా త్వరగా మానిటైజేషన్ అయిపోవాలని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనము యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి నెగిటివ్ ఉంటుందండి, కంపల్సరీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే వ్యూస్ రావడం తగ్గిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఆ టైంలో ఏంటంటే మనము ఇంకా వద్దు చేయకూడదు, వ్యూసే రాలేదు, లైక్సే రాలేదు ఎందుకు అని చెప్పి అనుకోకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే మాత్రం సక్సెస్ వస్తుంది. బట్ నేనైతే డైలీ 1 షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తానండి, ఒక షార్ట్ వీడియో అండ్ 3 డేస్కి ఒక లాంగ్ వీడియో. సో 3 డేస్కి ఒక లాంగ్ వీడియో అయితే ఫిక్స్ అయిపోయాను. సో 3 డేస్ ఒక లాంగ్ వీడియో అయితే నాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ సరౌండింగ్స్లో ఇంకా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వాటి సౌండ్ అంతా కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో అయితే నేను నైట్ 10:30కి అందరు పడుకున్న తర్వాత
నేను లేచి ఇంకా అప్పుడు వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ నీట్గా వచ్చే వరకు డిలీట్ చేయడం చెప్పడం సో ఇలా చేస్తూ ఉంటాను. సో ఇలా చేసి ఇంకా 1 o'clockకి థంబ్నెయిల్ అన్నీ సెట్ చేసేసి వీడియో కూడా అప్లోడ్ చేసేసి నేను విజిబిలిటీలో పెట్టేస్తానండి. సో నెక్స్ట్ డే మనం ఏ టైంకి వీడియో అప్లోడ్ చేయాలో అది నైటే పెట్టేసి పడుకుంటాను నేను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మనకి పనులు చాలా ఉంటాయి కదా, మళ్ళీ సెల్ పట్టుకొని ఆ వీడియో అప్లోడ్ పెట్టుకొని థంబ్నెయిల్ సెట్ చేసుకొని దానికి మ్యాటర్ ఏం పెడదాం, టైటిల్ ఏం పెడదాం, సబ్ టైటిల్ ఏం పెడదాం, డిస్క్రిప్షన్ ఏం రాద్దామని ఆ టైంలో మార్నింగ్ టైమ్స్లో ఇవన్నీ కూడా టైం వేస్ట్ కాకోకుండా నైట్ పడుకునే ముందరగానే ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసి ఇంకా పడుకుంటాను. నెక్స్ట్ టైమింగ్ పెట్టేస్తాను. సో నా వీడియో 10:30కి ఇంకా అప్లోడ్ అవ్వాలంటే యూట్యూబ్కి వచ్చేసారంటే 10:30కి పెట్టేస్తాను. సో ఆటోమేటిక్గా వస్తుంది 11కి మన టైంని బట్టి. మన వ్యూవర్స్ ఏ టైంలో ఖాళీగా ఉంటారో ఆ టైంలోనే మనము వ్లాగ్స్ పెట్టాలి. సో నేనైతే మ్యాక్సిమం అన్నీ కూడా 11 ఆఫ్టర్ పెడతానండి. సో 11 ఆఫ్టర్ అంటే నేను ఎక్కువ వ్లాగ్స్ అన్నీ కూడా కొంచెం హౌస్కి సంబంధించినవే పెడతా ఉంటాను కదా. సో మనకి లేడీస్కి ఎక్కువ యూస్ఫుల్ అయ్యే వ్లాగ్స్ కాబట్టి ఆఫ్టర్ 11 తర్వాత మ్యాక్సిమం లేడీస్ అందరు కూడా కొంచెం ఫ్రీ అవుతారు కదా అని చెప్పేసి 11-11:30కి ఆ టైంకి పెడుతున్నాను. 11 to 11:30 మధ్యలో పెడుతున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా కొంచెం లేడీస్ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు పెడతాను అలా. ఇంకా నైట్ టైమ్స్ మాత్రం చాలా రేర్గా పెడతానండి. సో మీరు కూడా మనకి ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుందండి మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో మన ఛానల్ ఎక్కువ చూస్తూ ఉంటారు అవన్నీ కూడా ఉంటాయి. సో నేను లాస్ట్లో అవన్నీ కూడా మీకు షేర్ చేశాను, అంటే ఈ వీడియో క్లిప్పింగ్లోనే లాస్ట్లో షేర్ చేశాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సో నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను కదండి, నా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి అండ్ వ్యూస్ మాత్రం మన చేతిలో ఉండవులేండి. వ్యూస్ మనము ఎంత హ్యాష్ ట్యాగ్స్ పెట్టినా, డిస్క్రిప్షన్ రాసినా, ఎంతెంత పెద్ద మ్యాటర్స్ రాసినా కూడా యూట్యూబ్ వాళ్ళు రిఫర్ చేస్తేనే మనకి వ్యూస్ వస్తాయనే విషయం నాకు ఈ మధ్యనే తెలుసుకున్నాను. మరి అది ఎంతవరకు నిజం కాదా అనేది నాకు కూడా తెలీదు. సో యూట్యూబ్ రిఫర్ చేస్తేనే మనకి వ్యూస్ వెళ్తూ ఉంటాయంట. సో ఇంకా ఇప్పటి నుంచి అయినా కూడా కొంచెం నా ఛానల్ చూసిన వాళ్ళు నా వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి, బాగా నచ్చాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల. సో ఇదండి నేను చెప్పాల్సిన విషయం. సో ఫైనల్గా నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందండి. సో ఇదంతా కూడా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సో నాకు వచ్చే తక్కువ లైక్స్లోనే ఆ లైక్స్ ఎవరు చేస్తున్నారనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ లైక్స్ చేసే వాళ్ళకి పేరున థ్యాంక్ యూ. అండ్ కామెంట్స్ మంచి కామెంట్స్ పెడుతున్నారు, చాలా థ్యాంక్ యూ అండి. సో ఇదే సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని కోరుకుంటూ తనిష్క్ మామ్ టాక్స్. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒక చిన్న కామెంట్ అయినా షేర్ చేయండి, ఎలా ఉంది వ్లాగ్, సో ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా లేదా, ఇంకా ఏమైనా చెప్తే బాగుంటుందా అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి, నేను మళ్ళీ వ్లాగ్లో చెప్తాను. సో యూట్యూబ్ గురించి సో నాకు తెలిసిందే చెప్పాను. నేను షార్ట్స్ పాలసీ చెప్పాను, లాంగ్ వీడియోస్ గురించి చెప్పాను, స్ట్రైక్ గురించి చెప్పాను, కాపరేట్ గురించి చెప్పాను. సో ఇంకా ఏమైనా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇక్కడ నేను పిన్ ఎంటర్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్ అండి. ఆల్రెడీ వాళ్ళు మనకి పిన్ పంపించిన తర్వాత ఒక 2 daysలో మెయిల్ వస్తుంది, ఎంటర్ యువర్ పిన్ అని చెప్పేసి. సో ఇక్కడ మన పిన్ని ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేయడమే. అండ్ ఇక్కడ మనకి వెరిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి. అండ్ ఇంకా మానిటైజేషన్ కూడా ప్రజెంట్ ఇప్పుడు మనకి పిన్ ఎంటర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసానండి. సో ఇంకా మనకి ఇలా మెయిల్స్ వస్తూ ఉంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బట్ మనకి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మెయిల్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి. సో అలా నెగ్లెక్ట్ చేస్తామంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అన్న విషయం అస్సలు తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రాండ్ కనెక్ట్ అని చెప్పేసి యూట్యూబ్ నుంచి ఇంకొక మెయిల్ కూడా వచ్చింది. సో ఇది కూడా ఒక చిన్నపాటి హ్యాపీ న్యూస్ లాగా అనమాట, ఒక ఫస్ట్ ఇన్విటేషన్ లాగా. సో మనకి సోషియోవుడ్ ఇలాంటివి ఏదైనా కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ కూడా బ్రాండ్ కనెక్ట్ అనేసి ఒక ప్రోగ్రామ్. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. సో ఫస్ట్ మెయిల్ కదా అని చెప్పేసి నేను కూడా అగ్రీ చేసేసి ఇంకా నా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసాను. అండ్ ఇక్కడ మనం ఛానల్ అనలిటిక్స్లో మొత్తం చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకు అనాలిసిస్ మొత్తం వస్తూ ఉంటుంది. సో మనకి ఎంత రోజువారీ రెమ్యూనరేషన్ అంటే దట్ మీన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి రోజువారీ అమౌంట్ ఎంత వస్తుంది, అలా
మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చారు, ఎవరు లైక్ చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు మనకి వ్యూ టైం అని వస్తుంది, పాత సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని ఎంతసేపు చూస్తున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని ఎంతవరకు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఇలా వైటీ స్టూడియోలో మొత్తం చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ మౌంటేషన్ సింబల్ కనిపిస్తుంది కదా, డాలర్ సింబల్ గ్రీన్ కలర్లో. సో మనకి ఇక్కడ ఈ మౌంటేషన్ సింబల్ ఇలా గ్రీన్ కలర్లో ఉంటే మాత్రమే మనకి రోజువారీ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ రెడ్ సింబల్ పడితే మాత్రం మనకి అమౌంట్ రాదండి. సో దట్ మీన్స్ కాపరేట్ పడ్డట్టు. సో మనం విజిబిలిటీలో పెట్టుకుంటే మనకి ఒక యూస్ఫుల్ ఏంటంటే మనకి కాపరేట్ పడ్డా కూడా అక్కడ కాపరేట్ కనిపిస్తుంది. సో మనం వెంటనే మళ్ళీ డిలీట్ చేసుకొని మళ్ళీ మనము రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో మనం డైరెక్ట్ పబ్లిక్లో పెడితే మాత్రం ఈ ఆప్షన్ అనేది ఉండదండి. సో ఇంక ఇక్కడేమో మన సబ్స్క్రైబర్స్, సో మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తున్నారు, ఓల్డ్ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంత వాచ్ అవర్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకి వైటీ స్టూడియోలో అయితే చూసుకుంటూ ఉండొచ్చండి. సో ఇదంతా కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి కదా. సో నేను కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ కొంతమందికి యూస్ఫుల్ అయినా కూడా నేను చాలా హ్యాపీ. సో ఈ యూస్ఫుల్ అయిన వాళ్ళు, సో కంటెంట్ బాగుందన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్. కీప్ స్మైలింగ్.